మంచి పనులు చేశారంటే ఆ నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానుభావుడి విగ్రహాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని ధ్వంసం చేస్తూ కొన్ని చేతులు తీస్తుంటారు, కొన్ని తలలు తీస్తుంటారు. పైశాచిక ఆనందం, దీన్ని పైశాచిక ఆనందం. శాడిస్టులు. రాజశేఖర రెడ్డి గారు మీకేం చేశారు? అందరికి న్యాయమే చేశారుగా, అన్యాయం చేయలేదుగా. రాజశేఖర గారు తలను తీసేయడం కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు భయం పెట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చిన తర్వాత సుమారుగా 715 మర్డర్లు చేశారు. దాంట్లో పొలిటికల్ కేసులు ఎక్కువ. ఎక్కడ చూసినా ఏ మీడియా ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరి మీద మహిళల మీద దాడులు, ముఖ్యంగా మైనర్ మహిళల మీద, ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు తప్ప వీళ్ళందరూ పోలీసులను పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుంటుబడి పోలీసులు టీడీపీ వాళ్ళకి కుమ్మక్కయ్యి సపోర్ట్ చేయడం వల్ల ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దయచేసి డీజీపీ గారు మేల్కొని మీరు రాష్ట్రానికి శాంతి భద్రతలు కల్పించాల్సింది పోయి టీడీపీ వాళ్ళకి సపోర్ట్ కాదు. మీరు టీడీపీ వాళ్ళ దగ్గర ఆ ఇంట్లో వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు తప్ప ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వట్ల, ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ ఇవ్వట్ల. దయచేసి ఇటువంటి రాజశేఖర్ గారి మీద కానీ మిగిలిన విగ్రహాల మీద దాడుల్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దాని అంతటికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ స్టేట్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం.